గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎన్ఎన్షియట్ అకాడమీ. ఓకే, ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫుడ్ కల్చర్ హ్యాబిటేట్ ఆఫ్ వేరియస్ రీజియన్స్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మన ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ హ్యాబిటేట్ కోసం అడుగు ఉంటారని. కాదండి, కొన్ని సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే ఎగ్జామినర్ అంటే మన ఇండియా దాటి కూడా అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్ యొక్క ట్రెడిషన్స్, లాంగ్వేజ్, ఫుడ్ కల్చర్, ఓకే, హ్యాబిటేట్ కోసం అడగడం జరుగుతుంది. అందుకని మేము ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అందరూ క్లాస్ కి అటెండ్ అయినట్టే కదండి. వెరీ గుడ్ కౌశిక్, శంకర్, మల్లేష్, వెరీ గుడ్. అంటే నేను తప్పుగా ఇచ్చినప్పటికి కూడా చాలా మంది బాగానే రాశారు ఎగ్జామ్ అనేది. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ద కులినరీ డిష్ సుషి? అంటే ఈ సుషి అనే ఒక వంటకము ఏ కంట్రీకి చెందినటువంటి ట్రెడిషనల్ డిష్ అని అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి జపాన్ అండ్ ఆప్షన్ డి థాయిలాండ్. ఓకే అండి, ఈ సుషి అనే వర్డ్ వచ్చాము ఈ చైనా, జపాన్, థాయిలాండ్ అంటే ఆ వర్డ్ చెందినటువంటి ఆ కంట్రీస్ చెందినటువంటి వర్డ్ గా మనకి అనిపిస్తుంది. కానీ ఇండియాకి చెందినటువంటి వర్డ్ గా అనిపిస్తుందా? కాదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇండియాని ఎలిమినేట్ చేయాలి. అయితే ఈ 3 కంట్రీస్ లో ఏది కరెక్ట్ అంటే జపాన్ అనేది కరెక్ట్ అండి. ఓకే, ఈ సుషి అనే వంటకము అనే ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఏ కంట్రీకి చెందినటువంటిది అంటే జపాన్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ శంకర్, కౌశిక్, మల్లేష్, వెరీ గుడ్ వేదస్వరూప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద మాసై ట్రైబ్ నోన్ ఫర్ దేర్ distinctive costumes and colorful attire primarily inhabit which continent? అంటే ఇక్కడ ఏ ట్రైబ్ కోసం మనకి మెన్షన్ చేయడం జరిగింది? మాసై ట్రైబ్. వీళ్ళు ఎలా ఉంటారంట? వీళ్ళు సంస్కృతి అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఏదైతే ఉంటుందో అది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. అటువంటి ఈ మాసై ట్రైబ్ అనేవారు ఏ కాంటినెంట్ లో ఉంటారు, ఏ ఖండంలో ఉంటారు అని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే వీళ్ళు ఉండే ప్రాంతం ఏంటి అంటే సహారా డిసర్ట్ ఏరియా అండి. ఓకే అండి, సహారా డిసర్ట్ ఏరియా. వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా హైట్ గా ఉంటారు. అదే విధంగా వీళ్ళ యొక్క వస్త్రధారణ మనం చూసుకున్నట్లయితే చాలా బ్రైట్ కలర్స్ వీళ్ళు ధరిస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా రెడ్ అండ్ పింక్ కలర్స్ వీళ్ళు వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ చూసి వాళ్ళ హైట్ చాలా హైట్ గా ఉంటారు. ఓకే, మరి అటువంటి డిసర్ట్ ఏరియాలో వాళ్ళకి వ్యవసాయం చేయడానికి వాళ్ళ ప్రాంతం వచ్చి మనకు సారవంతంగా ఉండదు. అదే విధంగా వాటర్ కూడా అనుకూలంగా ఉండదు ఇరిగేషన్ పర్పస్. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు పశువుల పెంపకం చేస్తూ ఉంటారండి. ఏవైతే యానిమల్ హస్బెండ్ లో క్యాటిల్స్ కోసం చెప్పుకున్నాం కదా, అదే విధంగా వీళ్ళు పశువులు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మరి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆహారం ఏముంటుంది అంటే మిల్క్. ఓకే అండి, మిల్క్ అంటే ఏంటి? పశువుల నుండి వచ్చినటువంటి మిల్క్ ని, అదే విధంగా మాంసాన్ని, నెక్స్ట్ బ్లడ్ ని కూడా వీళ్ళు తాగుతారంట. ఏం బ్లడ్ ని? ఆ పశువుల నుండి వచ్చినటువంటి బ్లడ్ ని వీళ్ళు అంటే కొద్దిగా హీట్ చేసి మరీ తాగుతారంట. అంతేకాకుండా చెట్ల యొక్క బెరడుని కుక్ చేసుకుంటూ తింటూ ఉంటారు ఈ మాసై ట్రైబ్. ఓకే అండి, మీరు వరల్డ్ జియోగ్రఫీ ఛానల్ చూసినట్లయితే ఈ ట్రైబ్స్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తూ ఉంటామంటే టూరిస్టులు ఆ ప్లేస్ లో వెళ్ళి వాళ్ళతో కలిపి మనకి పిక్స్ చేయడం లేదంటే వీడియోస్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి ఆఫ్టర్ క్లాస్ అయ్యాక మీరు చూడండి, మీకే అర్థం అవుతుంది ఈ ట్రైబ్స్ కోసం. ఓకే అండి, సో మరి సహారా డిసర్ట్ ఉన్నటువంటి కాంటినెంట్ ఏంది? ఈ ఖండం ఏది? ఎవరికైనా ఐడియా ఉందా? ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఓకే అండి, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆఫ్రికా. అంటే ఆఫ్రికాలోని ఓన్లీ మాసై ట్రైబ్ అనే కాకుండా చాలా నెంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ వచ్చాము ఆఫ్రికా ఖండంలో ఉంటారండి. ఓకే, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేశారో దీన్ని. వేదస్వరూప్ వెరీ గుడ్, కౌశిక్, శంకర్, మల్లేష్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. వెరీ గుడ్. విచ్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీ స్పోకెన్ ఇన్ బ్రెజిల్? అంటే బ్రెజిల్ అనే కంట్రీలో ఎక్కువగా మాట్లాడే భాష ఏంటి? ప్రాథమికంగా మాట్లాడే భాష ఏంటి? ఏ భాష మాట్లాడతారంట? పోర్చుగీస్, ఆప్షన్ బి స్పెయినిష్ అండ్ ఆప్షన్ సి ఫ్రెంచ్ అండ్ ఆప్షన్ డి ఇటాలియన్.
ఏ భాష మాట్లాడతారండి? ఇటాలియన్ ఎవరు మాట్లాడతారు? ఇటలీలో ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా ఇటాలియన్ మాట్లాడతారు. ఫ్రెంచ్ ఎవరు మాట్లాడతారు? ఫ్రెంచ్ లో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇక స్పానిష్‌కి వచ్చేసరికి స్పానిష్ ఎవరు మాట్లాడతారంటే స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ వెనిజులా ఈ కంట్రీస్ లో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా స్పానిష్ మాట్లాడతారు. మరి బ్రెజిల్‌లో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏది అంటే పోర్చుగీస్ అండి. ఓన్లీ బ్రెజిల్‌నే కాదు అంగోలా, పోర్చుగీస్ ఓకే. ఇంకా ఈక్వెటర్, న్యూగినియా ఇటువంటి చాలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్కువగా పోర్చుగీస్ అనే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది కంట్రీ అనేది బ్రెజిల్. ఓకే అండి. అంటే బ్రెజిల్‌లో ప్రాథమికంగా మాట్లాడే భాష ఏదండి? పోర్చుగీస్. సో ఈ క్వెషన్ కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఏంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ వేదస్వరూప్, కౌశిక్, శంకర్, ఓకే, దీపు. బ్రెజిల్‌లో ఎక్కువగా మాట్లాడే ప్రాథమిక భాష ఏది అంటే ఈ పోర్చుగీస్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ లో ఏమి ఇచ్చారంటే ద ఇగ్లూ ఈజ్ ఏ ట్రెడిషనల్ డ్వెల్లింగ్ ప్రైమరీ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్. అంటే ఇగ్లూ అనేది ఏంటి? ప్రాథమికంగా ఒక నివాసం ఉంచే ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఓకే అండి. అంటే లైక్ ఏ హోమ్. మరి ఈ ఇగ్లూస్ అనేవి ఏ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంటే మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి టాపిక్ కాన్సెప్ట్ ఇది. ఇగ్లూస్ అనేవి ఎక్కడ ఉంటాయని మీకు తెలుసు. ఎక్కడ ఉంటాయి? ధ్రువపు ప్రాంతంలో ఉంటాయి. పోలార్ రీజియన్ లో ఉంటాయి. మరి ఆ పోలార్ రీజియన్ తెలియజేసినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఓకే. ఆప్షన్ ఏ చూడండి, రైన్ ఫారెస్ట్ ఆఫ్ ఏ అమెజాన్. ఏంటండి? రైన్ ఫారెస్ట్ ఆఫ్ ఏ అమెజాన్ లో మనకి ఎక్కడైనా ఇగ్లూస్ కనిపిస్తాయా? ఇగ్లూస్ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు? ఐస్ క్యూబ్స్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరి రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ అమెజాన్ లో మనకి కనిపిస్తుంటాయా ఇగ్లూస్ అనేవి? కనిపించి మరి ఏం కనిపిస్తుంటాయి? చెట్లు కనిపిస్తాయి. అందరూ వారు హోమ్స్ ఏదైతే వుడ్ ఉంటుందో వుడ్ తో కన్స్ట్రక్ట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క హోమ్స్ ని. ఓకే అండి. ఆప్షన్ బి కి రండి, డిసర్ట్ ఆఫ్ సహారా. ఏంటండి? డిసర్ట్ ఆఫ్ సహారా. ఈ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా దేన్ని వాడతారు హోమ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అంటే ఈ సాయిల్ ని వాడతారు. ఓకే అండి. మట్టిని వాడతారు. అక్కడ ఉన్నటువంటి శాండ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకండి? అక్కడ ఎలా ఉంటుంది టెంపరేచర్? అబోవ్ 40 డిగ్రీస్ అనేది ఉంటుంది. మరి వాళ్ళకి చల్లగా ఉండడం కోసం ఎక్కువగా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క హోమ్ ని మడ్‌తో నిర్మిస్తారు. దేనితో నిర్మిస్తారు? మడ్‌తో నిర్మించడం జరుగుతుంది. ప్లెయిన్స్ ఆఫ్ ఆఫ్రికా. ప్లెయిన్స్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటి? అంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫ్రికా పీపుల్ వచ్చాము ఇగ్లూని నిర్మిస్తారు. అవునా? కాదు. సో దీన్ని కూడా ఏం చేయాలి మనం? ఎలిమినేట్ చేయాలి. మరి మనకి మిగిలినటువంటి ఆప్షన్ ఏంటి? ఆర్క్టిక్ రీజియన్. ఆర్క్టిక్ రీజియన్ మీన్స్ పోలార్ రీజియన్. ఈ పోలార్ రీజియన్ లో ఇగ్లూస్ అనే వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు. ఇగ్లూస్ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు? ఐస్ క్యూబ్స్ తో నిర్మిస్తారు అండి. ఓకే. సో ఈ క్వెషన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేనా? దీపు వెరీ గుడ్. శరణ్య, వేదస్వరూప్, మల్లేష్, శంకర్ వెరీ గుడ్. కౌశిక్. ఇది ప్రతి ఒక్కరికి కూడా కొంత ఐడియా ఉన్నటువంటి కాన్సెప్టే. ఎందుకంటే ఇగ్లూస్ ఎక్కువగా మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారంటే పోలార్ రీజియన్స్ లో. మరి ఆ పోలార్ రీజియన్ ఏది అంటే ఆర్క్టిక్ రీజియన్స్ లో ఎక్కువ కూడా ఈ ఇగ్లూస్ అనే హోమ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో ఈ క్వెషన్ కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ పోదామా? ఈ క్వెషన్ లో ఏమి ఇచ్చారు చూడండి. విచ్ డాన్స్ ఫామ్ ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ స్పెయిన్. అంటే స్పెయిన్ కి చెందినటువంటి డాన్స్ ఏది? సాంప్రదాయమైనటువంటి నృత్యం ఏది? ఏ కంట్రీ చెందినటువంటి సాంప్రదాయం నృత్యం అడిగారు మనకి? స్పెయిన్ కంట్రీకి చెందినటువంటి సాంప్రదాయమైనటువంటి నృత్యం అడిగారు. చూద్దాం ఆప్షన్. ఆప్షన్ ఏ టాంగో. ఈ టాంగో అనే ట్రెడిషనల్ డాన్స్ అనేది ఎక్కడ వేస్తారంటే అర్జెంటీనా అండ్ ఉరుగ్వే కంట్రీలో చెందినటువంటి ఈ సాంప్రదాయమైన నృత్యమే టాంగో అండి. మరి బెల్లెట్. ఈ బెల్లెట్ అనేది ఏ కంట్రీలో ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తారంటే ఇటలీలో అండి. ఇటలీకి చెందినటువంటి సాంప్రదాయమైన నృత్యము ఈ బెల్లెట్. అండ్ కథక్ వచ్చినట్లయితే మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ దీన్నే మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకు? కథక్ అనేది ఇండియాకి చెందినటువంటి క్లాసికల్ డాన్స్. మరి ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువగా దీన్ని పెర్ఫార్మ్ చేస్తారు? ఈ కథక్ అనేది దీని యొక్క ఆరిజిన్ స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పుకున్నాం. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పుకున్నాము. అదే విధంగా మొఘల్ కోర్ట్ లో ఎక్కువగా కూడా ఇది ఆరిజినేట్ అయ్యిందని అక్కడ పెర్ఫార్మ్ చేసేవారని ఇది వరకు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయవలసినటువంటి ఆప్షన్ ఏది? కథక్. ఎందుకు కథక్ ఎలిమినేట్ చేసేస్తున్నాము? ఇది స్పెయిన్ కి చెందినటువంటి డాన్స్ ఫామ్ కాదు. మరి ఏ కంట్రీకి చెందినటువంటి డాన్స్ ఫామ్? ఇండియాకి చెందినటువంటి డాన్స్ ఫామ్. నెక్స్ట్ బెల్లెట్ అంటే ఏ కంట్రీకి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్ అంటే ఇటలీకి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్. నెక్స్ట్ టాంగో అంటే అర్జెంటీనా, ఉరుగ్వేకి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్ ఫామ్. ఓకే అండి. మరి స్పెయిన్ కి చెందినటువంటి డాన్స్ ఫామ్ ఏది అంటే
ఫ్లెమింకో. ఏంటండి? ఫ్లెమింకో అనే డాన్స్ వచ్చాము స్పెయిన్ కి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్ ఫామ్. ఓకే. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. వెరీ గుడ్ కౌశిక్, వేదస్వరూప్, శంకర్. టాంగో కాదన్న, టాంగో అర్జెంటీనా అండ్ ఉరుగ్వే చెందినటువంటి డాన్స్ ఫామ్. ఓకే శంకర్. మల్లేష్ బి. ఓకే. ధనంజయ రెడ్డి సి కాదు, ఈ బెల్లెట్ అనే డాన్స్ ఫామ్ ఇటలీకి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్ ఫామ్. ఓకే. వెరీ గుడ్ శరణ్య. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఓకే. చూడండి. డిమ్ సమ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఫుడ్ డెలికసీ ప్రైమర్లీ ఫ్రమ్ విచ్ రీజియన్. అంటే డిమ్ సమ్ అనే ఒక ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట, సాంప్రదాయమైనటువంటి వంటకం. మరి అటువంటి వంటకం, ఈ డిమ్షమ్ అనే వంటకము ఏ కంట్రీకి చెందినటువంటి వంటకము అని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ సౌత్ కొరియా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా అండ్ ఆప్షన్ డి వియత్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయవలసినటువంటి ఆప్షన్ ఏది? ఫస్ట్ ఎలిమినేట్ చేయవలసినటువంటి ఆప్షన్ ఏది? ఇండియానే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఎందుకు? ఇక్కడ డిమ్సమ్ అనే మనకి వర్డ్ ఎక్కడా కూడా కనిపించదు. ఇండియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ కల్చర్ లో మనకి డిమ్సమ్ అనే వర్డ్ ఎక్కడ కనిపించదు అనమాట. సో మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయవలసింది ఏంటి అంటే ఇండియా అనమాట. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చైనా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిమ్సమ్ అనే వంటకము చైనాకు చెందినటువంటి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ మీల్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చాలా లడ్డు మాదిరిగా ఉంటుంది అనమాట. ఇది సోయాతో చేయడం జరుగుతుంది. ఓకే. వీళ్ళు ట్రెడిషనల్ అంటే ఏదైనా పండుగల సమయంలో ఎక్కువ కూడా ఈ డిషెస్ ని వండడం జరుగుతుంది. దీంతో పాటుగా మరికొన్ని స్నాక్స్ కూడా తీసుకుంటారన్నమాట ఈ ఫుడ్ తో పాటుగా. ఓకే. సో ఈ డిమ్సమ్ అనే ట్రెడిషనల్ మీల్, ఓకే, ట్రెడిషనల్ మీల్ ఏ కంట్రీకి చెందినటువంటిది అంటే చైనాకి చెందినటువంటి ట్రెడిషనల్ మీల్ అండి డిమ్సమ్. ఓకే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. మీకు ఆఫ్టర్ క్లాస్ అయ్యాక ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి వీటిని చెక్ చేసి ఇమేజెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. విచ్ కంట్రీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ట్రెడిషనల్ మావోరి హాకా డాన్స్. ఏంటండి? మావోరి హాకా డాన్స్ అనేది ఏ కంట్రీకి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్ అంటే సాంప్రదాయమైనటువంటి నృత్యం అని మనకి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి పాప్ న్యూగినియా, ఆప్షన్ డి ఫిజీ. ఓకే. సో ఈ మావోరి హాకా అనే ఒక ట్రెడిషనల్ డాన్స్ అనేది న్యూజిలాండ్ కి చెందినటువంటి ట్రెడిషనల్ డాన్స్. ఎక్కువ కూడా ఎవరు పెర్ఫామ్ చేస్తారు అంటే ట్రైబల్స్ అండి. ఓకే. వాళ్ళ యొక్క మేకప్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే పైన వెంట్రుకలు పెట్టుకుని ఉంటారు, మెడలో వచ్చాము అంటే టైగర్ యొక్క పంజా ఉంటుంది కదా, దాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ మెడలో వచ్చాము. నెక్స్ట్ వాళ్ళ యొక్క డ్రెస్ కల్చర్ అంతా కూడా ఆదివాసుల మాదిరిగా ఉంటుంది. వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు ఈ మావోరి హాకా డాన్స్. మరి ఏ కంట్రీకి చెందినటువంటి వారు వాళ్ళు అంతా కూడా ట్రైబ్స్? ఈ న్యూజిలాండ్ అనే ప్రాంతానికి అనే కంట్రీకి చెందినటువంటి పీపుల్ అనమాట. సో ఈ మావోరి హాకు డాన్స్ అనేది ఏ కంట్రీకి చెందినటువంటి డాన్స్ ఫామ్ అంటే న్యూజిలాండ్ చెందినటువంటి డాన్స్ ఫామ్ అండి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మరి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఓకే. మల్లేష్ సి కాదు అన్న, అది క్వశ్చన్ కి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, న్యూజిలాండ్. ఓకే. వెరీ గుడ్ వేదస్వరు, శరణ్య, కౌశిక్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఈఫిల్ టవర్ ఏ కల్చరల్ సింబల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. అంటే క్రింది ఇచ్చినటువంటి సిటీస్ లో ఈఫిల్ టవర్ అనేది అనే ఒక సాంప్రదాయమైనటువంటి మాన్యుమెంట్ అనమాట. మరి అటువంటి మాన్యుమెంట్ ఉన్నటువంటి నగరం కోసం మనకి అడగడం జరిగింది, సిటీ కోసం మనకి అడగడం జరిగింది, కంట్రీ కోసం అడగలేదు, సిటీ అనమాట. సో చూద్దాం. ఆప్షన్ ఏ బెర్లిన్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి ప్యారిస్ అండ్ ఆప్షన్ డి రోమ్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకు తెలుస్తుంది? మనం వరల్డ్ మాన్యుమెంట్ దీనికోసం చెప్పడం జరిగింది ఈఫిల్ టవర్ కోసం. ఓకే అండి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారు. ప్యారిస్, వేదస్వరూప్, శరణ్య, దీపు, ధనంజయ రెడ్డి, కౌశిక్. ఓకే. మల్లేష్ బి కాదు, లండన్ కాదు. చూద్దాం.
వివేక్ వెరీ గుడ్ అండి. చూద్దాం ఏంటిది కరెక్ట్ ఆన్సర్ అంటే ప్యారిస్ అండి. ఎక్కడ ఉంది? ప్యారిస్ లో ఉంది. కొన్ని మూవీస్ లో మనకి చూపించడం జరుగుతుంది ఈ ఈఫిల్ టవర్ కోసం. మరి ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ లో ఉంది. మరి ఈ ప్యారిస్ అనేది ఏ కంట్రీలో ఉంది? ఎవరైనా చెప్పగలరా? ఈ ప్యారిస్ అనే సిటీ అనేది, ఈ ప్యారిస్ అనే నగరం వచ్చాము ఏ కంట్రీలో ఉంది? టెల్ మీ. ఈ ప్యారిస్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ లో ఉందండి. ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ లో ఉంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ హిందీ హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్? అంటే క్రింది ఇచ్చినటువంటి కంట్రీస్ లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ గా యూజ్ చేసినటువంటి కంట్రీ ఏంటి? ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి బంగ్లాదేశ్ అండ్ ఆప్షన్ డి ఇండియా. ఏ కంట్రీ అండి హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ గా వాడుతూ ఉంది అంటే చూద్దాం. ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు? శరణ్య వెరీ గుడ్, ఇండియా వెరీ గుడ్. ఇంకా ధనుంజయ రెడ్డి ఇండియా వెరీ గుడ్. శరణ్య, శంకర్, మల్లేష్, వివేక్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అండి, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇండియా. ఎందుకు? ఇండియాలో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ గా వాడటం జరుగుతుంది. ఎక్కడ? ఇండియాలో. అంటే హిందీతో పాటుగా ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా వాడుతున్నారు. అందుకే ఇండియాకి ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు, పర్టికులర్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ ను వాడటం జరుగుతుంది. ఓకే, దాంతో పాటుగా రిమైనింగ్ 8th షెడ్యూల్ లో చేర్చినటువంటి 22 లాంగ్వేజెస్ ను కూడా వాడుతూ ఉంటారు. ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనం ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏ లాంగ్వేజ్ లో జరుగుతుంది అంటే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ లో జరగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి హిందీ కోసం అడిగారు. హిందీ అనే ఒక భాషను అధికారిక భాషగా ప్రకటించినటువంటి కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏది అవుతుందంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, సో ఈ క్వశ్చన్ కి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామా? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. వెరీ గుడ్. Pasta and pizza are traditional foods most closely associated with which country? అంటే ఈ పాస్తా, పిజ్జా అనేవి మన కంట్రీస్ లో కూడా ప్రెసెంట్ తింటూ ఉన్నాం. కాకపోతే వాటి యొక్క ట్రెడిషనల్ గా వాళ్ళు యూజ్ చేసినటువంటి ఎవరైతే ట్రెడిషనల్ ఫుడ్ అనుకొని వాళ్ళ యొక్క దాని యొక్క నేటివిటీ మీన్స్ దాని యొక్క నేటివిటీ ఎక్కడ ఆరిజినేట్ అయింది? పాస్తా అండ్ పిజ్జా అనే యొక్క సాంప్రదాయమైనటువంటి వంటకము ఏ కంట్రీలో ఆరిజినేట్ అయింది అని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ గ్రీస్, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి మెక్సికో అండ్ ఆప్షన్ డి స్పెయిన్. ఈ పాస్తా అండ్ పిజ్జా అనేవి ఏ కంట్రీకి చెందినటువంటి సాంప్రదాయమైనటువంటి వంటకాలండి? ఎనీవన్? మెక్సికో రాంగ్ ఆన్సర్, స్పెయిన్ రాంగ్ ఆన్సర్. ఇంకా మల్లేష్ నో, దీపు వెరీ గుడ్, శరణ్య వెరీ గుడ్. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటి? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇటలీకి చెందినటువంటి ఈ ట్రెడిషనల్ ఫుడ్సే పాస్తా అండ్ పిజ్జా అనేవి. ఓకే, ప్రెసెంట్ మన కంట్రీలో కూడా ఇప్పుడు మనం తింటున్నాము. కాకపోతే వీటి యొక్క ఆరిజిన్ కోసం మనకి అడిగారు, వీటి యొక్క నేటివ్ ప్లేస్ కోసం అడగడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమి అవుతుందంటే ఇటలీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో ఈ క్వశ్చన్ కి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇవండి ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్. ఏంటి డిస్కస్ చేసాము? ఫుడ్, కల్చర్, లాంగ్వేజ్, హ్యాబిటేట్ ఆఫ్ ఏ వేరియస్ రీజియన్స్. అంటే ఇక్కడ వేరియస్ రీజియన్స్ మీన్స్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కవర్ అవుతాయి. అదే విధంగా వరల్డ్ లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా సమ్ టైమ్స్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అడగవచ్చు ఏమో అనే ఉద్దేశంతో మేము ఈ రోజు క్వశ్చన్స్ ఇలా అడగడం జరిగిందండి. ఓకే అండి, సో అంటే మనకి ఎలా ఉండాలి అంటే మైండ్ సెట్ వచ్చాము, వాళ్ళు ఏ విధంగా మనకు క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయగలి అనే మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఓకే, మనం చదివింది మనం నేర్చింది వస్తుందని మాత్రం మీరు ఊహించుకోకండి. మనకి రానటువంటి కాన్సెప్ట్ కూడా వస్తుంది కొన్నిసార్లు. అటువంటి వాటిని మనం ఏ విధంగా క్రాక్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కోసం ఏదైనా దేనికోసమని అడిగారు అనుకో, అది ఏ ప్రాంతం చెందినటువంటిది. ఓకే, దాని యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంది? తమిళ్ మాదిరిగా ఉందా, తెలుగు మాదిరిగా ఉందా, కన్నడ మాదిరిగా ఉందా, మలయాళం మాదిరిగా ఉందా? ఆ వర్డ్ అనేది మీరు కనిపెట్టగలగనమాట. ఆ విధంగా కూడా మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ రసగుల్ అనేది ఏ స్టేట్ కి చెందినటువంటి బాగా ఫేమస్ అయినటువంటి వంటకం అని అడగడం జరుగుతుంది. ఏ స్టేట్ కి చెందినటువంటిదండి?
రసగుల్లా అనేది వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఈ రసగుల్లా. ట్రెడిషనల్ ఫుడ్ మీన్స్ జిఐ ట్యాగ్ ఓకే దానికి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రసగుల్లా వచ్చాము వెస్ట్ బెంగాల్ తయారైనటువంటి రసగుల్లా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అది మన హెల్త్ కి మంచిది అనే కాన్సెప్ట్ దానికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ మీన్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అన్నమాట. అంటే ఒక గుర్తింపు అన్నమాట. అంటే రసగుల్లా తింటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రసగుల్లా కంపల్సరీగా తింటారు. ఎందుకు ఇండియా వచ్చాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి జిఐ ట్యాగ్ ఇచ్చిందంటే అది చాలా మంచి ఫుడ్ అనేది అర్థం అనమాట. ఓకే మనకి తిరుపతి లడ్డు ఉంటుంది అది కూడా బాగా ఫేమస్. నెక్స్ట్ బందర లడ్డు ఉంటుంది అది కూడా బాగా ఫేమస్. ఓకే నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ గా పూతరేకులను కూడా మనకి ఈస్ట్ గోదావరిలో తయారైనటువంటి పూతరేకులను కూడా చేర్చడం జరిగింది ఈ జిఐ ట్యాగ్ లో. ఓకే ఈ విధంగా మనకి ఇండియాలో కానీ లేదంటే వరల్డ్ లో కానీ వివిధ ప్రాంతాల్లో తయారైనటువంటి ఫుడ్ కానీ లేదంటే ఈ ట్రైబల్ పీపుల్ కోసం కానీ లేదంటే వాళ్ళ యొక్క హ్యాబిటేట్ వాళ్ళ యొక్క ఆవాసాల కోసం ఇందాక అడిగారు కదా ఇగ్లూ కోసం అడిగారు కదా అదేంటది హ్యాబిటేట్ వాటికి ఆవాసం అంటే ఏ ప్రాంతంలో ఈ ఆవాసం అనేది ఉంటుంది అంటే ఎడారి ప్రాంతంలో ఉంటుందా లేదంటే పోలార్ రీజియన్ లో ఉంటుందా ప్లెయిన్ ప్రాంతంలో ఉంటుందా అనేది మనకి ఈ విధంగా డిఫరెంట్ గా అడగడం జరుగుతుందండి. ఓకే ఏ విధంగా ఇచ్చినా సరే మన ఆన్సర్ చేయగలగాలి. ఓకే థ్యాంక్ యూ టు ఆల్. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ క్లాస్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారా? వివేక్ గుంట ఓకే శంకర్ షరీఫ్ కుమార్ శరణ్య దీపు ధనుంజయ రెడ్డి వేద స్వరూప్ మల్లేష్ శ్రీను మనీష్ విమల ఓకే అందరూ కూడా రెగ్యులర్ గా అటెండ్ కాండి క్లాస్ కి. మీకు మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాసినా సరే డిమోటివేట్ అవ్వకండి. ఎప్పుడైతే మనం ఎగ్జామ్ డైలీ రాస్తూ ఉంటామో క్లాస్ కి అటెండ్ అవుతామో మీకు ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. ఎగ్జామ్ చేసేటప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేసినటువంటి ఒక సెన్స్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఏ విధంగా ఇచ్చినా సరే దాన్ని ఎగ్జామ్ నేను ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఓకే మార్క్స్ ఏ విధంగా రండి పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనే కాన్సెప్ట్ తో మీరు దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మీకు టైం ఉంటే క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. ఓకే అండి సైదులు మీరు రావడం లేదు క్లాస్ కి రేపటి నుంచి క్లాస్ కి అటెండ్ అయినట్టు చూసుకోండి. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ టు ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే